మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇంకా మనకి స్వాతంత్రం దొరకలేదండి. అవునండి. అంటే రాజకీయ మనం స్వాతంత్రం అనుకుంటున్నాం లేదండి. దొరికింది రాజకీయ గాని స్వాతంత్రం దొరికింది కానీ ఈ నైతిక ఇది స్వాతంత్రం, మాత్రం లేదు బౌద్ధిక సార్. స్వాతంత్రం ఇంకా జస్ట్ దొరకలేదండి. సింపుల్ ఎగ్జాంపుల్ సార్. ఇక్కడ మిమ్మల్ని పెట్రోల్ బంక్ లోనో పిజ్జా సెంటర్ లోనో వర్క్ చేయమంటే ఇక్కడ నేను ఎందుకు చేస్తాను అని అక్కడ వెళ్ళి ఏం అంటారు. చేస్తున్నారు? అదే చేస్తున్నారు కదా, సూపర్ మార్కెట్స్ లో చేస్తున్నారు. మళ్ళీ గొప్పగా చెప్తున్నారు ఇక్కడ సూపర్ మార్కెట్ ఇన్ని డాలర్స్ ఇస్తారు అని చెప్పి. ఇక్కడ చేసినా నీకు డబ్బులు వచ్చేది అంతే, నీకు అక్కడ డాలర్స్ లో వస్తుంది, ఇక్కడ డబ్బులు రూపాయలు లేదండి, ఆ వస్తుంది. వృత్తి గౌరవం అనేటటువంటి కాన్సెప్ట్ ఏముండింది మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో, దాన్ని వీళ్ళు పీకి పారేశారు. అవును. నేను ఏం వృత్తి చేస్తున్నాను దాన్ని బట్టి కాదండి గౌరవం, ఆ వృత్తిని ఎలా చేస్తున్నాను. ఐ కెన్ బి ద స్వీపర్ ఇన్ ద రైల్వే స్టేషన్, బట్ ఐ షుడ్ బి ద బెస్ట్ స్వీపర్ ఇన్ ద రైల్వే స్టేషన్. మహానుభావుడు సరే విశ్వేశ్వరయ్య చెప్పిన మాట, మీరు ఏం చేస్తారో గొప్పది కాదండి, ఆ పనిని ఎంత శ్రద్ధగా చేస్తారో, ఎంత ఇష్టపడి చేస్తున్నారు, ఎంత నిష్ఠతో చేస్తున్నారు, ఎంత అన్కండిషనల్ గా చేస్తున్నారు. అది ఒక పని మీద మీకు ఉండాల్సిన ప్రేమ. అంతే, అది లేదు కదా ఇక్కడ. లేదు. ఇక్కడ అదే కదా, ఇక్కడ చేస్తే తప్పు. మా చుట్టాలందరూ ఇలా, అక్కడికి వెళ్ళి కూడా నువ్వు చుట్టాలకు అదే కదా చెప్పాలి. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డైరెక్ట్ ఇంపాక్ట్ ఆఫ్ ది బ్రిటిష్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. వెరీ సింపుల్. మన యొక్క సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మ ప్రతిష్ట అని ఉంది కదా, దాన్ని కొట్టేశారు వాళ్ళు. కాబట్టి ఇప్పటికి ఎవరైతే చాలా పెరగాలి నేను ఇండియాలో అనుకుంటారో వాళ్ళు దే షుడ్ ఫస్ట్ మైగ్రేట్ అమెరికా, స్టార్ట్ దేర్ బిజినెస్, ప్రీచింగ్స్ దేర్. కరెక్ట్. అండ్ దే కెన్ నేను అది చేస్తుంటే ఇప్పటికీ ఎక్కడో ఉండేవాడినేమో, కానీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. కానీ అంతే కదా, కాకపోతే సరే రేపటికైనా వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. ఎప్పటికైనా అంతే కదా సార్. అదే ఇప్పుడు నార్మల్ ఎవరైనా సరే అదే బిలీవ్ అవుతున్నారు. ఇక్కడ కాదు, అక్కడికి పోతేనే మనకి పేరు వస్తుంది. మీరు ఏదైనా చూడండి ఇప్పటికి, కానీ అక్కడ వాడేదంతా ఇండియన్ బ్రెయిన్సే. నేను నా బుక్స్లో అథెంటిక్గా దాన్ని క్వశ్చన్ చేశానండి. ఐ హ్యావ్ యాక్చువల్లీ రెఫ్యూటెడ్ సమ్ ఆఫ్ దేర్ క్లైమ్స్ దట్ ఇట్ ఈస్ ఒరిజినల్ డిస్కవరీ. ఫర్ ఎగ్జాంపుల్ మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్ అని ఉందండి, చాలా గొప్ప కాన్సెప్ట్. కార్పొరేట్స్ లో వాడతారు, సైకాలజీలో వాడతారు, అన్ని చోట్ల వాడతారు. అబ్రహాం మాస్లో అనేటటువంటి ఒక అమెరికన్ మనోవిజ్ఞాని ఇచ్చినటువంటి కాన్సెప్ట్. ఎక్కడి నుంచి తెచ్చాడండి? మనం చదవలేదు కదా మన ఇండియన్ సిస్టమ్ని, కాబట్టి తెలీదు. నేను బుక్ రాసేటప్పుడు హ్యాపీనెస్ గురించి ఏదేదైనా కవర్ చేయాలని నేను స్టార్ట్ చేశాను చదవడానికి. పంచకోశ సిద్ధాంతం అని ఉందండి మన ఇండియన్ ఫిలాసఫీలో, సనాతనంలో ఉంది. మనిషి అనేటటువంటిది ఒక్క పదరం కాదు, ఒక్క లేయర్ కాదు. మనిషి అస్తిత్వానికి 5 లేయర్స్ ఉన్నాయి. పంచకోశ సిద్ధాంతాన్ని చెప్తారు. ద ఫిజికల్ బాడీ, అన్నమయ కోశం, అన్నమయ ఫిజికల్ బాడీ. ప్రాణమయ కోశం, ది ఎనర్జీ బాడీ. అంటే చనిపోయిన అతనికి బాడీ ఉందండి, ఎనర్జీ లేదు, సోల్. సో ఎనర్జీ బాడీ, దేవుడు ఎనర్జీ అండి. అవును, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. మూడవది వచ్చి మనోమయ కోశం, మైండ్ అండి. ద మోస్ట్ పవర్ఫుల్, మోస్ట్ ప్రొడక్టివ్, మోస్ట్ డిస్ట్రక్టివ్ ఆల్సో. ఏదైతే జరుగుతుందో దీని వల్లనే జరుగుతుంది, మనోమయ కోశం. నాలుగవది వచ్చి విజ్ఞానమయ కోశం, ఇంటెలెక్చువల్ థింగ్స్. ఐదవది వచ్చి ఆనందమయ కోశం, హ్యాపీనెస్. దీన్ని అతను సైకాలజీలో పెట్టాడండి, ఇంగ్లీష్ నేమ్స్ పెట్టి. ఫిజియోలాజికల్ నీడ్స్, సేఫ్టీ నీడ్స్, హైరార్కీ నీడ్స్, ఇవన్నీ నేను హెచ్ఆర్ లో చదువుకున్నాను. బిలాంగింగ్నెస్, ఎస్టీమ్ నీడ్స్, కరెక్ట్. సెల్ఫ్ యాక్చువలైజేషన్ నీడ్స్. అబ్రహాం మాస్లో ఈజ్ గ్రేట్, సూపర్. పంచకోశ సిద్ధాంతం అండి. అవును, నేను MBA లో చదువుకున్నానండి. ఐ హావ్ రిటన్ ఆల్ దిస్ సైడ్ ఎడిటింగ్స్. నేను B.Ed లో చదువుకున్నాను, M.Ed లో చదువుకున్నాను, B.Ed లో దాన్ని నేర్పించాను, M.Ed లో నేర్పించాను. కానీ అప్పుడు నాకు తెలీదు మనకి ఇది సనాతన ధర్మం. హి మస్ట్ హావ్ స్టడీడ్ పంచకోశ సిద్ధాంతం. లేదంటే ఇది ఊహించడానికి కూడా ఛాన్స్ లేదండి. మొత్తం వెస్ట్రన్ ఫిలాసఫీ, వెస్ట్రన్ సైకాలజీ ఇప్పటి వరకు 3 తరమైన మన మనస్సు యొక్క స్థితి 3 తరంగా ఉంటుంది అని నమ్ముతున్నాం. కాన్షియస్, సబ్ కాన్షియస్, అన్కాన్షియస్. అంతేనా ప్రపంచంలో? మనిషి మనసు గురించి వేరే లిటరేచర్ లేదా? చదువుతూ వెళితే వ్యాసుడు చెప్తాడండి, 5 స్టేటస్ ఉన్నాయి మైండ్లో. మైండ్ హ్యాస్ 5 డిఫరెంట్ స్టేట్స్. వాళ్ళు ఇంకా 3లోనే ఉన్నారు. అంటే మనం ఆ వెస్టర్న్ కల్చర్, మన 3 వేరు కదా, మన 3 వేరు. వెస్టర్న్ కల్చర్ అది వచ్చేసింది, మనకి ఇది మాత్రమే తెలుసు. కన్నడ అండి, హిత్తుల గిడ మద్దల్లా, ఏదైతే మన ఇంటి వెనుక పెరుగుతుంది కదా, మామ కూతురు కదా, అంత పట్టించుకోమండి.
అవును. దట్స్ ద బేసిక్ మెంటాలిటీ దట్ బ్రిటిషర్స్ ఇన్స్టిల్డ్ ఇన్ అస్. ఎప్పటికైతే దాన్ని వదులుకుంటామో అప్పటిదాకా మనకి స్వాతంత్రం లేదండి, స్వతంత్రం అస్సలుగా లేదు. అదే సో కాబట్టి కదా. ఆ సెకండ్ బుక్ రాశాను. థర్డ్ బుక్ వచ్చి ఐ హావ్ నాట్ రిటర్న్ ఎనీ, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ 108 స్టోరీస్. 108 ఎందుకంటే చాలా పవిత్రమైన నంబర్ అండి హిందూయిజం, అవును. సనాతనంలో. అవును. అండ్ ఇట్స్ ఆల్సో అష్టోత్తరము. అంబులెన్స్ నంబర్. అరే 108 అనేది చాలా పవర్ఫుల్ ఉండేటటువంటి ఒక నంబర్. పవర్ఫుల్ నెంబర్. కాబట్టి అష్టోత్తరాలు 108 కానివ్వచ్చు, ఇవి stories కానీ పెట్టాను జపం అక్కడ. కానివ్వచ్చు, అన్ని 108. సో 100 ఈ స్టోరీస్ ఏవి అంటేనంటే దాని పేరు 108 సాజా కథೆಗಳು ఇన్ కన్నడ. 108 సాక్ మెడ్ స్టోరీస్. ఓకే. అది నేనే పెట్టిన పేరు, అవును. లేదు అసలు లిటరేచర్ లో. ఆ. సాజా అంటే చాలా మంది అడిగారు, సహజంగా ఉండేటటువంటిదా, సాచాగా ఉండేది కాదండి. సాజా. ఆ. సాజా అంటే సామాజిక జాలతాణ, సోషల్ ఆహా. మీడియా. సోషల్ మీడియా. సాక్ మెడ్ అంటే సోషల్ మీడియా. ఈ 108 స్టోరీస్ నా సోషల్ మీడియా నుంచి నాకు దొరికిన కథలండి. చాలా కథలు అలా అంత ఫార్వర్డ్ వారియర్స్ ఉన్నారు కదా, అవును. నాకు వచ్చిన దాన్ని మరొకరికి పెట్టాలని, అలా నాకు పంపబడ్డ స్టోరీస్ అండి. ఓకే. కొన్ని స్టోరీస్ నేను విన్నాను ఓకే. ట్రైనింగ్ సెషన్స్లో అక్కడ ఇక్కడ. కానీ అప్రోచ్ నాది కాంట్రిబ్యూషన్ ఏముంది అంటే అందులో ఆ అన్ని స్టోరీస్ని నేను కన్నడలో రాశాను. ఓకే. ఒక స్టోరీ టెల్లర్గా నా స్టైల్లో రాశాను. నేను కథ చెప్పాను, ఓకే. ఇంకొకరి కథ. అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ స్టోరీ అండి? దీస్ వెరీ ఇంటెన్స్ స్టోరీస్, ఆల్ రిలేటెడ్ టు వేరియస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. చాలా మంది మనం గోల్సే లేదండి లైఫ్, ఏది దొరికితే దాన్ని పట్టుకొని వాడుతూ ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం తప్ప అవును. నేను ఇది కావాలి, ఇలా ఉండాలి, ఎప్పుడు రిటైర్డ్ అవ్వాలి మనం అనేటటువంటి ఒక క్వశ్చన్ అడిగితే కార్పొరేట్ సర్కిల్లో 60 సార్ అన్న నేను చెప్తాను, 60 is when they flush you out. కరెక్ట్. మీరు ఎప్పుడు వెళ్తారు చెప్పండి, వాళ్ళు ఎప్పుడు పంపిస్తారని అడగలేదు. మనం ఉన్నంత పంపడం ఏమిటంటే ఫ్లషింగ్ అవుట్. అవును, ఇంక తోసేస్తారు ఆ ఏజెస్. గోల్స్ లేవు. సో గోల్ గురించి 2 స్టోరీస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది స్టోరీస్ హాజ్ ఓన్లీ 1 paragraph స్టోరీస్. కానీ ఆ స్టోరీని నా స్టైల్లో చెప్పాను. ఆ స్టోరీని చూసేటటువంటి మనోధర్మాన్ని అక్కడ ఇచ్చాను. స్టోరీలో ఏది నేర్చుకోవాలని చెప్పాను, స్టోరీ మనకి ఏం నేర్పుతుంది అని చెప్పాను. ప్లస్ ఎవ్రీ స్టోరీ అంత్యంలో మన ఆత్మావలోకనం కోసం ఒక 2, 3, 4 ప్రశ్నల్ని పెట్టాను. దట్స్ మై కాంట్రిబ్యూషన్.